మనం ఉన్న చోటన నిల్చుని దేనినైనా పైకి విసిరితే అది ఎర్త్ గ్రావిటీ వల్ల తిరిగి భూమిపై పడిపోతుంది. కానీ ఒక టార్చ్ లైట్ తో లైట్ ని పైకి వేస్తే అది తిరిగి భూమిపై పడదు. ఎందుకంటే లైట్ పార్టికల్స్ కంప్లీట్లీ మాస్లెస్. సో ఎర్త్ గ్రావిటీ లైట్ పార్టికల్స్ ని గ్రాప్ చేయలేదు. ఈవెన్ సన్ లాంటి భారీ ఆబ్జెక్ట్స్ కూడా వాటి గ్రావిటీతో కాంతి మార్గాన్ని డిస్టర్బ్ చేయగలవు గానీ లైట్ యొక్క మార్గాన్ని ఆపలేవు, గ్రాప్ చేయలేవు. కానీ లైట్ ని కంప్లీట్ గా గ్రాప్ చేసి తనలోకి మింగేసి ఇంటెన్సివ్ గ్రావిటీ ఉన్న ఆబ్జెక్ట్ విశ్వంలో ఒకటి ఉంది. అదే బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే దీనిలోనికి వెళ్ళింది ఏది బయటికి రాదు. ఈవెన్ విశ్వంలో అన్నిటికంటే వేగంగా సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసే లైట్ పార్టికల్స్ కూడా బ్లాక్ హోల్స్ నుండి తప్పించుకోలేవు. అయితే ప్రపంచంలో ఉన్న చాలా మేధావులు బ్లాక్ హోల్స్ దేనినైనా మింగేసే ఒక అంతంలేని శాశ్వత శూన్యంగా భావిస్తున్న సమయంలో అరౌండ్ 1974 టైంలో స్టీఫెన్ హాకింగ్ అనే ఫేమస్ సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ పై మన నమ్మకాన్ని తారుమారు చేసే ఒక అమేజింగ్ కాన్సెప్ట్ ని వెలుగులోకి తీసుకువచ్చారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హాకింగ్ రేడియేషన్. అసలు ఈ హాకింగ్ రేడియేషన్ అనేది మీకు అర్థం అవ్వాలి అంటే బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో మనం ఫస్ట్ బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ హోల్ స్పేస్ లో ఉండే ఓ రీజియన్. ఈ విశ్వంలో ఏ వస్తువు తప్పించుకోలేనంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో, ఆఖరికి లైట్ ను కూడా తన వైపు లాక్కునే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో వాటినే బ్లాక్ హోల్స్ అంటారు. అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే స్పేస్ లో భారీ నక్షత్రాలు వాటిలోని ఫ్యూజన్ ప్రాసెస్ ఆగిపోయి చనిపోతున్నప్పుడు, ఇంకా 2 న్యూట్రాన్ స్టార్స్ కొలైడ్ అయినప్పుడు బ్లాక్ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే ఈ బ్లాక్ హోల్స్ అనేవి స్పేస్ లో పెద్ద పెద్ద ఆబ్జెక్టులను సైతం మింగేసే ఓ ఎటర్నల్ వైడ్ అని అంతా అనుకుంటున్న టైంలో స్టీఫెన్ హాకింగ్ 1974లో అవి జస్ట్ వైడ్స్ కావు, బ్లాక్ హోల్స్ రేడియేషన్ ఎమిట్ చేస్తాయని ప్రిడిక్ట్ చేశారు. అయితే లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేనంత ఇంటెన్సివ్ గ్రావిటీతో ఉండే బ్లాక్ హోల్స్ రేడియేషన్ ని ఎలా విడుదల చేస్తాయి అంటే అవి కాలానుగుణంగా కరిగి రేడియేషన్ ని బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజన్ కి బయట విడుదల చేస్తాయని చెప్పారు. ఆ రేడియేషన్ ని హాకింగ్ రేడియేషన్ అని అంటారు. బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ ఆరిజిన్ లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిలీజ్ అవుతుందని మనం ఊహించినప్పటికీ ఈ కాన్సెప్ట్ బ్లాక్ హోల్ పై అప్పటి వరకు ఉండే అవగాహననే ఛాలెంజ్ చేసింది. కాలక్రమేణా బ్లాక్ హోల్స్ ఎలా ప్రవర్తిస్తాయనే కొత్త దృక్పథాన్ని కల్పించింది. అయితే ఈ హాకింగ్ రేడియేషన్ అనేది చాలా లైట్ గా రిలీజ్ అవుతుంది. ఇవి ఎంత ఫెయింట్ గా ఉంటుంది అంటే ఈనాటి బెస్ట్ టెలిస్కోప్ డిటెక్టింగ్ ఎబిలిటీ కూడా దానిని క్యాప్చర్ చేయలేదు. హాకింగ్ చెప్పిన దాని ప్రకారం హాకింగ్ రేడియేషన్ బ్లాక్ హోల్ యొక్క మాస్ ఇంకా రొటేషనల్ ఎనర్జీని తగ్గిస్తూ పోతుంది. అలా కొంతకాలానికి ఆ బ్లాక్ హోల్ ఎవాపరేట్ అయిపోతూ వస్తుంది. దీనివల్ల ఆ బ్లాక్ హోల్ మాస్ రీగెయిన్ చేయలేదు. సో కొంతకాలానికి అది ష్రింక్ అయ్యి అల్టిమేట్ గా వ్యానిష్ అయిపోతుంది. చిన్న చిన్న బ్లాక్ హోల్స్ ని మినహాయించి లార్జెస్ట్ బ్లాక్ హోల్స్ అన్ని కూడా చాలా స్లోగా ఎవాపరేట్ అయిపోతాయి. ఈ రేడియేషన్ యొక్క టెంపరేచర్ ని హాకింగ్ టెంపరేచర్ అని అంటారు. ఈ టెంపరేచర్ ఆ బ్లాక్ హోల్ యొక్క మాస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఎంత చిన్నగా ఉంటే బ్లాక్ హోల్ అంత ఎక్కువ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. అలాగే లార్జ్ బ్లాక్ హోల్స్ ఎమిట్ చేసే రేడియేషన్ కంటే కూడా ఫాస్ట్ గా స్మాల్ బ్లాక్ హోల్స్ ఎక్కువ రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. సో విశ్వంలో ఉండే స్మాల్ బ్లాక్ హోల్స్ అన్ని హై ఎనర్జీ రేడియేషన్ ర్యాపిడ్ గా ఎమిట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పటిదాకా అలాంటి రేడియేషన్ బర్స్ అనేవి డిటెక్ట్ కాలేదు. అసలు ఈ హాకింగ్ రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే 1971లో సోవియట్ సైంటిస్ట్ యకోవ్ జెల్డోవిచ్ ఇంకా అలెక్సీ స్టారోబిన్స్కీ ఒక థియరిటికల్ మోడల్ ని ప్రపోజ్ చేశారు. అదేంటంటే రొటేట్ అయ్యే బ్లాక్ హోల్స్ పార్టికల్స్ ని ఎమిట్ చేస్తాయని వారు చెప్పారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పిన్నింగ్ మెటల్ స్పియర్స్ యొక్క అనాలజీని బేస్ చేసుకుని వీరు ఈ రీజనింగ్ ని ప్రపోజ్ చేశారు. అయితే ఈ మెకానిజం అంత క్లియర్ గా లేదు. ఆ తర్వాత 1972లో జాకబ్ బేకిన్స్టైన్ అనే మరో సైంటిస్ట్ బ్లాక్ హోల్ థర్మోడైనమిక్స్ అనే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాకబ్ బ్లాక్ హోల్స్ కి ఎంట్రోపీ ఉంటుందని, అది వాటి వాల్యూమ్ కి బదులు సర్ఫేస్ ఏరియాతో ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ పాయింట్ బ్లాక్ హోల్స్ అనేవి ఇంటర్నల్ స్ట్రక్చర్ లేని సింపుల్ ఆబ్జెక్ట్స్ అనే క్లాసికల్ వీకి ఎగనెస్ట్ గా ఉంది. బ్లాక్ హోల్స్ కి కూడా థర్మోడైనమిక్స్ ప్రాపర్టీస్ ఉంటాయని, అందులో ఎంట్రోపీ ఒకటని ఇతని థియరీ చెప్తుంది. మొదట్లో స్టీఫెన్ హాకింగ్ ఈ థియరీని కొట్టిపడేశాడు. సాధారణంగా థర్మోడైనమిక్స్ అనేది శక్తి మరియు ఉష్ణోగ్రతల రూపాంతరాలను వివరిస్తుంది. మొదట్లో బ్లాక్ హోల్ అనేది ఎటువంటి స్ట్రక్చర్ గానీ ఉష్ణోగ్రత గానీ లేని అధిక గ్రావిటీ కలిగిన శూన్యం అనుకున్నారు. అందుకే మొదట్లో బ్లాక్ హోల్స్ కి థర్మోడైనమిక్స్ వర్తించమని అనుకున్నారు. కానీ 1973లో స్టీఫెన్ హాకింగ్ జెల్డోవిచ్ ని మాస్కోలో కలిశారు. వీరి మీటింగ్ హాకింగ్ రేడియేషన్ కు పునాదిగా మారింది.
జెల్డోవిచ్ రొటేటింగ్ బ్లాక్ హోల్స్ పార్టికల్స్ ని ఎమిట్ చేస్తాయని, అలా బ్లాక్ హోల్ కి ఎంట్రోపీ ఉండే అవకాశం ఉంటుందని హాకింగ్ ని కన్విన్స్ చేశారు. ఎంట్రోపీ అంటే ఒక వ్యవస్థలో గందరగోళం, ఇంకా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు హాకింగ్ క్వాంటమ్ ఫీల్డ్ థియరీతో పాటు జనరల్ రిలేటివిటీ కాన్సెప్ట్ బ్లాక్ హోల్స్ కి అప్లై చేసి చూశారు. అలా 1974లో స్టీఫెన్ హాకింగ్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్ లో జెల్డోవిచ్, స్టారోబెన్స్కీ అండ్ బెకిస్టైన్ ఐడియాస్ తో పాటు క్వాంటమ్ థియరీ అండ్ జనరల్ రిలేటివిటీని ఇంక్లూడ్ చేస్తూ బ్లాక్ బాడీ రేడియేటర్ల బ్లాక్ హోల్స్ కూడా పార్టికల్స్ ని ఎమిట్ చేయగలవని తెలిపారు. అలా ఆ రేడియేషన్ కి హాకింగ్ రేడియేషన్ అని పేరు వచ్చింది. ఈ రేడియేషన్ కి కారణం బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజన్ దగ్గర క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ప్రకారం స్పేస్ అనేది పూర్తిగా శూన్యం కాదు. క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ కారణంగా నిరంతరం వర్చువల్ పార్టికల్స్, ఎలక్ట్రాన్ అండ్ పొజిట్రాన్స్ లేదా ఫోటాన్స్ అండ్ యాంటీఫోటాన్స్ అపేర్ అవుతూ అనిహలైట్, నాశనం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజన్ దగ్గర పార్టికల్ యాంటీ పార్టికల్ జంటలు ఏర్పడతాయి. సాధారణంగా అవి తక్షణమే పరస్పరం ఎదుర్కొని నాశనం అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక కణం బ్లాక్ హోల్ లోకి పడిపోతే మరొకటి బయటకు విడుదలవుతుంది. బయటకు వచ్చిన ఈ కణాన్ని హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ ప్రాసెస్ లో బయటకు వచ్చిన కణానికి ఎనర్జీ ఇవ్వటం కోసం బ్లాక్ హోల్ తన మాస్ నుండి కొంత ఎనర్జీని కోల్పోయి ఎస్కేప్ అయిన పార్టికల్ కు చేకూరుస్తుంది. అప్పుడు అది నిజమైన పార్టికల్ గా మారుతుంది. ఈ విధంగా ఎనర్జీ అనేది బ్లాక్ హోల్ నుండి బయటకు ఎస్కేప్ అవుతుంది. అందుకే బ్లాక్ హోల్ యొక్క మాస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎస్కేప్ అవ్వకుండా బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయే పార్టికల్స్ నెగిటివ్ ఎనర్జీతో మాత్రమే బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని వలన క్లియర్ గా నెట్ లాస్ ఆఫ్ మాస్ బ్లాక్ హోల్స్ లో కనిపిస్తుంది. ఈ విధంగా బ్లాక్ హోల్స్ రేడియేషన్ ఎమిట్ చేస్తాయని తెలుసుకున్నాక దానికి టెంపరేచర్ ఇంకా ఎంట్రోపీ లాంటి థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని హాకింగ్ చెప్పుకొచ్చారు. ఈవెంట్ హారిజన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఎంట్రోపీ ఉంటుంది. సో ఆ విధంగా హాకింగ్ క్వాంటమ్ మెకానిక్స్, జనరల్ రిలేటివిటీ ఇంకా థర్మోడైనమిక్ కాన్సెప్ట్లను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లాక్ హోల్స్ దాని సరౌండింగ్స్ తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయనేది చెప్పారు. సరే, ఇప్పుడు బ్లాక్ హోల్ నుండి కొంత పార్ట్ ఆఫ్ మాస్ బయటకు వచ్చేస్తుందని మనం తెలుసుకున్నాం కదా. అలా కంటిన్యూస్ గా మాస్ బయటకు రావడం వల్ల బ్లాక్ హోల్ స్పేస్ లో ఉండే ఇతర ఆబ్జెక్ట్స్ ను అట్రాక్ట్ చేసే ఫోర్స్ తగ్గుతూ వస్తుంది. అలా కొంతకాలానికి ఆ బ్లాక్ హోల్ పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది. హాకింగ్ రేడియేషన్ బయటకు పోవడం వలన బ్లాక్ హోల్ మాస్ ని కోల్పోవడం, తద్వారా అది ష్రింక్ అవ్వడం, అలా కొన్నాళ్ళకు అది మాయమవ్వడం, ఈ ప్రాసెస్ నే బ్లాక్ హోల్ ఎవాపరేషన్ అని అంటారు. అయితే బ్లాక్ హోల్స్ పూర్తిగా ఎవాపరేట్ అవ్వాలి అంటే బ్లాక్ హోల్ లోకి ఎటువంటి ఆబ్జెక్ట్స్ వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే బ్లాక్ హోల్ అప్పటి వరకు హాకింగ్ రేడియేషన్ ద్వారా స్లోగా కోల్పోయిన మాస్ ఇంకా ఎనర్జీ కంటే కూడా ఎక్కువ మాస్ ని, ఎనర్జీని గెయిన్ చేసి ఎవాపరేషన్ ప్రాసెస్ ఇంకా లేట్ అవుతుంది. అంతేకాదు బ్లాక్ హోల్స్ పూర్తిగా ఎవాపరేట్ అవ్వాలి అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఈ వీడియోలో మీకు హాకింగ్ రేడియేషన్ గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. దీనిపై మీకు ఉండే సందేహాలను కామెంట్స్ లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.